వచ్చారా? ఈరోజు శాలరీ ఇచ్చారా? చాలా సంతోషమే. కనీసం ఇంటికి వచ్చేదాకన్నా ఆగావు. పెద్దలు ఊరికినే అన్నారా, తల్లి కడుపు చూసుద్ది పెళ్ళం జూడు చూసుద్ది అని. ఆ మాటని ఇప్పుడు నువ్వు నిరూపించావంతే. ఇంకా ఫోన్ చేస్తావనుకున్నా చేయలేదు. చాలు. చాలు చాలు చాలు. ఒక్క అవకాశం దొరికితే చాలు కదా. పెళ్ళాన్ని ఎప్పుడు తిడదామా, తల్లిని ఎప్పుడు పొగుడుదామా అన్న ఆలోచనలోనే ఉంటావు 24 గంటలు. ఇప్పుడు నేను అన్నది ఏమన్నా అబద్ధమా? పెద్దలందరూ అన్నమాటేగా. మీరు చెప్పింది అబద్ధం కాదు, నిజమే. కాకపోతే మీ పుచ్చిపోయి కుళ్ళిపోయిన బ్రెయిన్కి పూర్తిగా అర్థం కాని విషయం ఏంటంటే, ఆ తల్లి కూడా ఒక మనిషికి భార్య స్థానంలో ఉండి భర్త జేబు చూసింది కాబట్టే తన బిడ్డల కడుపు నింపింది. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. అర్థమైందా? అందుకే ఇంకెప్పుడు మీ పుచ్చిపోయిన పెద్దవాళ్ళు రాసిన మాటలన్నీ తీసుకొచ్చి నా దగ్గర చెప్పకండి. పుచ్చిపోయిన పెద్దవాళ్ళ? పుచ్చిపోయిన పెద్దవాళ్ళు కాకపోతే ఇంకేంటి? ప్రతి వాక్యాన్ని కూడా కోడలి మీదో భార్య మీదో రాశారు, కానీ అత్తగారి మీద కానీ ఇంకెవరి మీదన్నా రాశారా? ఓహో, అదే నీ బాధ. అసలు నీకేం తెలుసని? సపోజ్ శాంపిల్కి చెప్తా. కోడలు ఇంట్లో అడుగు పెట్టింది, కాపురాన్ని 2గా విడదీసింది అంటారు. కోడలు మాత్రమే వచ్చింది విడదీసిందని ఎందుకు అనుకోవాలి? ఆ వచ్చిన కోడల్ని ఇంట్లో వాళ్ళు భరించలేకపోయారు, ఇముడ్చుకోలేకపోయారు అని చెప్పి ఎందుకు అనకూడదు? బబ్బబ్బబ్బా, ఒక్క మాట అంటం ఆలస్యం. పిచ్చెక్కిస్తావు కదా, లాజిక్కులు లాగి లాగి పిచ్చి పట్టేలా చేస్తావు. పిచ్చే ఎక్కిద్ది. నిజాలను గ్రహించడం తెలియదు కదా, పిచ్చే ఎక్కిద్ది. ఇక ఆపే తల్లో, నీకో దండం. ఇదిగో శాలరీ గౌరవంగా అడిగావు, గౌరవంగా చేతిలో పెడుతున్నా, సరేనా? ఈ బుద్ధి ముందే ఉండాలి. ఎందుకు వచ్చిన పనికిమాల మాటలు? అర్థమైందిలే, ఇంకెప్పుడు నీతో పెట్టుకోను.